హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. సో స్టోర్కి వెళ్ళగానే ఈ ఫ్యాబ్రిక్ నా హార్ట్ని అయితే దోచేసింది. లైక్ కలర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ నేను స్కై బ్లూ తీసుకొని ఉండకపోయి ఉంటే బ్లాక్ ఖచ్చితంగా చూస్ చేసుకునేదాన్ని. దీంట్లో బ్లాక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బట్ నాకైతే స్కై బ్లూ పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ని నేను యోక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ కోసం యూజ్ చేసి కిందంతా కూడా వైట్ డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీన్ని మొత్తం సేమ్ కలర్లో డైయింగ్ చేయించాను. సో ఆఫ్టర్ డైయింగ్ తర్వాత ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ కలర్లో వచ్చేసింది అనమాట. ఎగ్జాక్ట్ మనకి డైయింగ్ కూడా నేను వీళ్ళ దగ్గరే చేపించాను. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ చేయడానికి మాన్యా ఫ్యాషన్స్ బొటిక్ అయితే వచ్చేసాను. ఇది కేపీహెచ్పీలో ఉంటుంది. వీళ్ళు మామ్ అండ్ డాటర్ కాంబోస్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు. కిడ్స్ ఫ్రాక్స్ అయితే ఎంత క్యూట్గా డిజైన్ చేస్తారో వీళ్ళు. సో ఇక నేను నా ఫ్యాబ్రిక్ అంతా తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఎలా కావాలి అని చెప్పేసి మొత్తం అంతా కూడా అవుట్పుట్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాను. మనం డ్రెస్ ఎంత బాగా డిజైన్ చేసుకుంటామో దానికి తగ్గ జ్యువెలరీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ మెబుల్ బ్యూటీ మాదాపూర్. సో నాకు కావాల్సిన జ్యువెలరీ నెక్ సెట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి ఫైనల్లీ అవుట్ఫిట్ అయితే ఎలా టర్న్ అవుట్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను పార్ట్ 2లో. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అండ్ ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. ఈ అవుట్ఫిట్ నేను అనుకున్న దానికన్నా కానీ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఎప్పుడెప్పుడు లైక్ మీకు చూపించాలి అని చెప్పేసి నాకు కూడా ఎగ్జైటింగ్ గా ఉందన్నమాట. ఫైనల్ అవుట్ఫిట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ గాయ్స్.